వాడు పసివాడు పొంగిపోతున్నాడు చూసి. ఇటు శివస్వరూపం, అటు రుద్రస్వరూపం ఏకకాలమునందు భాషించాడు. బ్రహ్మాస్త్రపు అగ్నిహోత్రాన్ని తాను పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఈ పిల్లవాడు కన్నులు అర్పకుండా చూస్తున్నాడు. ఈ వేడిలో నేను కాలిపోతుంటే ఇంత చల్లటివాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంత మంగళప్రదుడు మహానుభావుడు, అబ్బబ్బా ఏమి అందంగా ఉన్నాడు. శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురేశం విశ్వాకారం చూపుల శ్రీపతి నోప రూపము ఆపోవక త్రావి త్రావి హర్షోద్ధత అంటారు పోతన గారు వామనమూర్తి ఘట్టంలో. అలా పొంగిపోయాడంతే ఆ పరీక్షిత్ అలా చూశాట. చూసి బయటికి వచ్చిన తర్వాత ధర్మరాజు గారు తొడ మీద కూర్చోబెట్టుకుని సభామంటపంలో కూర్చుంటే, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నన్ను ఒక పెద్ద అగ్నిహోత్రం వచ్చి కాల్చేద్దామనుకుంటుంటే కడుపులోకి వచ్చి అగ్నిహోత్రాన్ని తాను మింగి నన్ను చల్లగా చూసిన ఆ స్వరూపం ఎక్కడైనా కనపడుతుందా అని పరీక్షగా చూసేవాట కృష్ణ దర్శనం కోసం. విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై, విష్ణురాతుడని తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ కృష్ణ దర్శనానికి కళ్ళు ఇలా తెరుచుకొని పరీక్షగా చూశాడు కాబట్టి ఏమిటి పిల్లాడు ఎప్పుడు ఇలా చూస్తాడని పరీక్షితని లోకులు పిలిచారు. అగ్నిహోత్రాన్ని చెనకాడా లేడా ఈశ్వరుడు, మంచుగా మార్చాడా లేడా, ఏం అపనమ్మకం మీకు? లింగమర్చతి యప్రభోహో, లింగార్చన చేసిన అర్జునుడి యొక్క వంశం నిలబడిందా లేదా, వంశాంకురం. కాబట్టి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు, సముద్రం భూమి అవుతుందా అన్నారు. 9 ఒక పావుగంట చెప్పచ్చా అండి? ఆకూపారం భూమిస్థలంబగు, సముద్రం భూమిగా మారుతుంది అన్నారు. సముద్రం భూమి అవ్వడం ఏమిటండి? సముద్రం అఖాతం, అది పెద్ద నీటి కయ్య. ఎప్పుడైనా సముద్రం భూమి అయిపోవడం మీరు చూసారా? కానీ అయిపోయింది. ఎడారులన్నీ నీటి కయ్యలే. శాస్త్రవేత్తలు ఇప్పటికీ చెప్తున్నారు కదా. అందుకే మీకు సాధారణంగా ఎడారి ప్రాంతాలలో మాత్రమే తిమింగలాల యొక్క భౌతిక దేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో నేను ఒకసారి టీవీలో ఈ ఛానల్లో జ్ఞాపకం ఇప్పుడు ఒకసారి అక్కడ స్నానం చేసి ఎడుతూనే చూసే తప్ప అంత ప్రత్యేకంగా చూడడానికి నాకు దాని మీద ఇష్టత ఉన్నవాడిని కాను. ఒకసారి ఎప్పుడో చూసా, ఏదో రాజస్థాన్ ఎడారిలో ఒక తిమింగలం యొక్క అస్థిపంజరం కనపడింది. ఇంత పొడుగు అని చూపించారు. అంతా కొలతలు అవి వేసుకుని ఏమైనా దొరికితే కొలతలు వేసుకోవడమేగా మనకు దొరికింది. అందుకని అంత కొలతలు వేస్తున్నారు. అదంతా చూసి నేను అప్పుడు అనుకున్నాను, ఎడారులన్నీ ఒకనాటి సముద్రాలే అంటుంది శాస్త్రం. ఆ నీరు ఇంకిపోయి ఎడారిగా మారిపోయాయి అని. కాబట్టి ఇప్పుడు సముద్రము భూమిగా మారిన సందర్భం ఉందా? ఎడారిగా మారింది, అది అలా ఉంచండి. భక్తి చేత మారినది ఎక్కడైనా ఉందా? ఉంది. ఎక్కడుందో తెలుసా అండి? అనేక సందర్భాలు ఉన్నాయి. ఏదో ఒకటి చూపిస్తాను మీకు నేను. పరశురాముడు కశ్యప ప్రజాపతికి క్షత్రియులను గెలిచి తాను పొందినటువంటి ఈ భూమండలాన్నంతటినీ ధారపోసేశాడు. అందుకే భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. ఎవరికి దానం చేయాలంటే యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే క్షత్రియులను గెలిచి తాను సంపాదించిన ఈ భూమండలాన్నంతటినీ కశ్యపుడికి ధారపోసాడు. కశ్యపుడు అన్నాడు, నువ్వు నాకు ఈ భూమండలం అంతా ఇచ్చావుగా, ఇప్పుడు నాది, నీది కాదు. నీవు నాకు ఒకసారి ఇదం నమమా అని ఇచ్చిన తర్వాత ఇక దీన్ని నీదిగా నువ్వు ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే దోషం వస్తుంది నీకు. కాబట్టి ఇక నువ్వు భూమి మీద ఉండకూడదు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉండాలి పరశురాముడు? అప్పుడు ఆయన సహ్యాద్రి పర్వత శిఖరం మీద నుంచి సముద్రుడిని పిలిచాడు. ఇప్పటి వరకు భూమిగా ఉన్నదాన్ని నేను కశ్యపుడికి ఇచ్చాను, నేను ఉండడానికి ఓ సముద్రమా వెనక్కెళ్ళి భూమిని అన్నాడు. అసలు పరశురాముడు ఎంత దూరం వెళ్ళి ఇదిగో చాలా అంటే అంతే ఇస్తావా అని గండ్రగొడ్డలు విసిరితే, అందుకని సముద్రం అంది నేనివ్వడం కాదు, ఎంతవరకు వెళ్ళాలో నువ్వు చెప్పండి అంటే ఆయన అన్నాడు, నా గొడ్డలు విసురుతాను అక్కడ వరకు వెనక్కి వెళ్ళాను అంటే ఆయన గిరగిర తిప్పి తన గండ్రగొడ్డలు ఎక్కడ విసిరాడో అక్కడ వరకు భూమి వెనక్కి వెళ్ళిపోయింది. అందుకే అక్కడ వచ్చినటువంటివన్నీ దివ్యమైన క్షేత్రాలు. మూకాంబిక, ఉడిపి, శృంగేరి, ఆ తర్వాత కుక్కి అంటారు, కుక్కి కాదది కుక్షి సుబ్రహ్మణ్య క్షేత్రం, ఇవన్నీ కూడా ఉన్నటువంటిది పరశురామ క్షేత్రాలు అంటారు వాటిని. అంటే సముద్రంలో ఉన్న భూమి పరశురాముడి యొక్క గండ్రగొడ్డలు విసిరినప్పుడు వెనక్కెడితే వచ్చిన భూమి పరశురాముడు ఉండడానికి. గొప్ప లింగోపాసకుడు, పరమశివ భక్తుడైనటువంటి పరశురాముడు సముద్రాన్ని భూమిగా మార్చాడా లేదా? ఏం అనుమానం మీకు? దుర్జటి చెప్తే అందులో ఎంత గొప్పగా ఎంత ఆలోచించి చెప్పాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతి మిత్రుడు. సరే, దీనికి ఒక ఉదాహరణ చెప్పి నేను నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను ఇవాళ పొద్దుటిది.
శత్రుండు అతిమిత్రుడవు. అప్పటి వరకు శత్రువు అంటే పగపట్టినవాడు అని కదండి. పగపట్టి ఉన్నవాడు మిత్రుడిగా మారాడు. ఎన్నో ఉన్నాయి సందర్భాలు, చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ నేను మీకు ఇవాళ సోమవారం కదా, ప్రాతకాలంలో మనం దేన్ని స్మరిస్తే మన జీవితాలు ధన్యం అవుతాయో అటువంటి సందర్భాన్ని నా స్ఫురణలో ఈశ్వరుడు ప్రవేశపెట్టాడు. దాన్ని చూపించే ప్రయత్నం మీకు చేస్తాను. నేను ఇప్పుడు చదివినదో శివ మహాపురాణంలో పూర్వం మృకండు మహర్షి అని ఒక మహర్షి, ఆయన ఒకానొకప్పుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళారు. ఆయన ఆ బ్రహ్మలోకంలో పర్వతం మీద తిరుగుతున్నప్పుడు ఆయనకి బ్రహ్మగారి సభలోకి వెళ్ళాలి అని అనిపించింది. ఆ సభలోకి ప్రవేశిద్దామని ఆయన సభామంటపం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళాడు. తీరా వెళ్ళేసరికి ఆ ముని అకళంకుండగు ఆ మృకండు ముని నపత్యం బడ్గ దవ్వారికొల్ రకమౌ ఆ విభవము లేదనంచు పలకన్ మునీంద్ర శ్రేష్ఠుడు అవ్వారితో అంటారు శివమహాపురాణంలో. ఆయన లోపలికి వెడదాం అనుకుంటుంటే ఆ సభలో ఉన్న భటులు అన్నారు, నువ్వు వెళ్ళకూడదు బ్రహ్మసభలోకి అన్నారు. అదేమిటయా? ఒకనాడమ్ముని బంగరంపు చెలువందొప్పొందు పైతామహ ప్రకటారామము చేరి బ్రహ్మసభ చేరంబోవగా ఆ కొండ మీదకి వెళ్ళి మెరిసిపోతున్న బ్రహ్మగారి భవనంలో సభలోకి వెడుతుంటే ద్వారపాలకులు అడ్డగిస్తే ఎందుకు వెళ్ళకూడదంటే అపత్యం బట్గా నీకు సంతానం లేదు, సంతానం లేని వాడికి బ్రహ్మసభా ప్రవేశం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళకూడదన్నాడు. ఆయన చాలా సిగ్గుపడి చిన్నబుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య ఏడుస్తోంది. ఆవిడ్ని అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. మన ఇంటికి కొంతమంది అన్నార్థులై ఉపాసన బలం కలిగినటువంటి కొంతమంది స్త్రీలు వచ్చారు మీరు లేనప్పుడు. నేను ఆహారపచనం చేసి వారిని కూర్చోపెట్టి అన్నం వడ్డించాను. అమ్మా నీ భర్త ఏరి అని అడిగారు. అంటే అమ్మా నా భర్త గారు బ్రహ్మసభకి వెళ్ళారమ్మా, అందుకని నేనే మీకు ఉపవాసన వేస్తాను అంది. అంటే వాళ్ళు అన్నారు, నీ కొడుకుని దగ్గర పెట్టుకుని వడ్డించమ్మా అన్నారు. ఆవిడ కన్నుల నీరు పెట్టుకున్నది, నాకు సంతానం లేదు అంది. వాళ్ళు వెంటనే విస్తర దగ్గర నుంచి లేచిపోయి అన్నారమ్మా మన్నించు, వివాహమై సంతానం లేనటువంటి ఇంట భోజనం చేయడాన్ని శాస్త్రం అంగీకరించారు. కాబట్టి అపత్య దోషం ఉంది, సంతానహీనులు కాబట్టి మీ ఇంట మేము భోజనం చేయలేము, మేము వెళ్ళిపోతున్నామమ్మా అని వాళ్ళు వెళ్ళిపోయారు. గృహస్థాశ్రమంలో ఉన్నది అతిథికి అన్నం పెట్టడానికి. అటువంటి అతిథులు దొరికి కూడా, ఎందుకంటే ఉత్తమమైన అతిథి అన్నం పెడదామన్న రాడు, ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకేం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి తిందామని సరదా ఏం లేదు. అటువంటి వాడు ఇంటికొచ్చి తిన్నాడు అంటే మీ పుణ్యం పండితే వస్తాడని గుర్తు. అందుకే భాగవతం దశమస్కంధంలో గర్గుణ్ణి ఉద్దేశించి అంటాడు నందుడు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లని కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. కాబట్టి అటువంటి అతిథులు వచ్చారు, కానీ నేను అన్నం పెట్టలేకపోయాను, మనకి సంతానం లేదు, వాళ్ళు వెళ్ళిపోయారని. అంటే మృకండు మహర్షి అన్నారు, వనరకుమింక దేవి భగవానుడు రాజకిరీటుడున్నవాడు అనితరతుల్యుడాతడు దయాళువు భక్తవర ప్రదాత నేనా ఘనుని గూర్చి తపంబు కాటముగా నరించి ఒక సుపుత్రుని పడయంగజాలుదు ముదమందు ఆత్మలో ఓ సరోజముఖి ముదమందునాత్మలో అంటాడు. ఏమి బెంగపెట్టుకోకు, ఎందుకో అంత బెంగపెట్టుకుంటావు? వనరకుమింక దేవి భగవానుడు రాజకిరీటుడున్నవాడు మహానుభావుడు పరమశివుడున్నాడే, నేను అనితరతుల్యుడాతడు దయాళుడు భక్తవర ప్రదాత, ఎటువంటిదైనా చెయ్యగలిగినటువంటి సమర్థుడు. నేను ఆ శివుడి గురించి తపస్సు చేస్తాను, ఆయన నన్ను మెచ్చుకుంటాడు, మెచ్చుకుని నాకు కొడుకునిస్తాడు. ఒక సుపుత్రుబడయంగజాలదు ఓ సరోజముఖి ముదమందు ఆత్మలో, ఓ పద్మం వంటి ముఖమున్నదా నా సంతోషంగా ఉండు, కొడుకుని పొందడానికి అర్హతని పొంది వస్తాను, శివుడి గురించి తపస్సు చేస్తానన్నాడు. వెళ్ళాడు, పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలన్నాడు. ఆయనదో గమ్మత్తు, ఒక మహాత్ముడికి మహాత్ముడిని ఇవ్వాలనుకున్నాడు. ఆయన అన్నాడు సంతానం కావాలన్నాడు. ఈయనన్నాడు చిత్తమునంతగమిచ్చినాడను నీదు భక్తి యశంబు పెంపు దొరపు భక్తి ఆయువు బహుకాలమునందు కల్గు పుత్రశతంబు కోరెదో 16 వత్సరములకే పరమందు సుపుత్రు కోరెదో నీ ఇష్టం అన్నాడు. చాలామంది కొడుకులు దీర్ఘాయుర్దాయం ఉన్నవాళ్ళు పనికి మాలిన వాళ్ళు కావాలా, 16 ఏళ్లకి బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు కావాలా అన్నాడు. ఆయన ఉద్దేశంలో పరముందు అంటే ద్విజత్వం, బ్రహ్మమును తెలుసుకునేటటువంటి వాడిని ఇస్తాను, ఏది కావాలన్నాడు.
ఈయనేమనుకున్నాడంటే 16 సంవత్సరములకు పరముందు అంటే శరీరాన్ని విడిచిపెట్టేవాడు అనుకున్నాడు. అల్పాయుర్దాయమైన వంశాన్ని ఉద్ధరించే కొడుకు కావాలి, ఎందుకు పనికి మారిన వాళ్ళని. రెండోసారి నువ్వు చెప్పిన వాడెవరున్నాడో వాడిని ఇయ్యి అన్నాడు. తథాస్తు అన్నాడు. ఆయన సంతోషంగా ఇచ్చాడు, ఈయనే సరిగా అర్థం చేసుకోలేక బాధపడ్డాడు. వెళ్ళాడు, సంతోషించాడు, కొడుకు పుట్టాడు. అబ్బో ఎంత గొప్ప మాట అన్నారండి ఆంధ్రీకరిస్తూ. పెన్నిధిని పొందిన పెదలట్లు ఆ మృకండును తత్సతి అనవరతము ముద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. పేదవాడికి నిధి దొరికింది అనుకోండి ఎంత సంతోషిస్తాడో, అలా కొడుకు పుట్టగానే వాళ్ళంత సంతోషించారు. ఈ పిల్లవాడు పుట్టుకతోనే శివానుగ్రహంతో పుట్టాడు కాబట్టి పరమశివ భక్తుడు. అందులో శ్రీకాళహస్తిలో మీరు నాయనార్ల మంటపం పక్క నుంచి వస్తే చివర మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంది. అందుకని ధూర్చటి మనసులో ఒక మెరుపు మార్కండేయుడు. ఇప్పుడు ఆ మార్కండేయుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. చాలా చిన్న పిల్లవాడప్పటి నుంచే నడువుగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకెగుచుండు, పలుకగా వచ్చిన నాటి నుండి నమశివాయయంసే పొద్దు పలుకుచుండు, వ్రాయగా వచ్చిన నాటి నుండి శివకోటి వరుస లిఖించుచుండు, చదువుగా వచ్చిన నాటి నుండి సంతసంబున శైవాగమంబుల చదువుచుండు, బూది సర్వాంగములనిపుడు పూయుచుండు, తవిలి రుద్రాక్షలను మెడ తాల్చుచుండు, పార్థివేశార్చ ఏనాడు మాయకుండు. అటువంటి వాడై అటువంటి గొప్ప శివభక్తుడైనటువంటి కొడుకు పుట్టాడు. ఆయన అడుగులు వేయడం వచ్చినప్పటి నుంచి నాన్నగారిని చిటికిన వేలు పట్టుకుని శివాలయం చూపించేవాట తీసుకెళ్ళమని. ఆ చుట్టూ తిరుగుతుండేవాడు బుడిబుడి నడకలతో. ఆయనకి నోట మాట వచ్చినప్పుడు మొదటన్న మాట శివ అని. ఆయనకి వ్రాయడం వచ్చిన తర్వాత రాసింది శివకోటి. ఆయన చదవడం వస్తే చదువుకున్నది శైవ ప్రబంధాలు. 16 ఏడుస్తోంది, తల్లిదండ్రులు బెంగ పెట్టుకుని ఏడుస్తున్నారు. ఎందుకు నాన్న ఏడుస్తున్నారు అన్నాడు. ఏమీ లేదురా, నీ ఆయుర్దాయం అయిపోతోందిరా, 16 ఏళ్ళే ఇచ్చాడురా శివుడు అన్నాడు. నాన్న ఎందుకు నాన్న ఏడుస్తారు, మీరే కదా అన్నారు కొడుకులు లేని మీకు కొడుకునిచ్చిన వాడు చంద్రశేఖరుడు. కొడుకు పుట్టి చచ్చిపోతుంటే ఏడుస్తున్న మీకు దీర్ఘాయుర్దాయమైన కొడుకుని మళ్ళీ కటాక్షించగలిగిన వాడు శివుడు కాడా? మీరు ఎవరి కాళ్ళు పట్టుకుని నన్ను కన్నారో వాడి కాళ్ళు పట్టుకుని దీర్ఘాయుస్తాయని సంపాదిస్తాను. నా కోసం కాదు నాన్న, మీకోసం. నేను ఇలా శరీరంతో ఉంటే మీకు సంతోషం అంటున్నారుగా, కాబట్టి ఆయన కాళ్ళే పట్టుకుంటాను, మీరు హాయిగా కూర్చోండి, ఏడవకండి అన్నాడు. మార్గం తెలిసి ఏడవడం ఏమిటి నాన్న? ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళాడు, శివలింగం దగ్గర కూర్చున్నాడు, ఓహో పరమశివుడి మీద ధ్యానం చేస్తున్నాడు. అయిపోయింది ఆయుర్దాయ కాలం. యమధర్మరాజు గారు ఇదే పొరపాటు పడ్డారు. 16 వత్సరములకే పరమందు ఊపిరి తీయాలనుకున్నారు, భటుల్ని పంపించారు. అడుగు తీసి లోపల పెడదామంటే శివాలయం లోపలికి వెళ్ళడం కుదరలేదు వాళ్ళకి. ఏదో కిటికీల్లోంచి వాటిలోంచి పాశం వేద్దామంటే కాలి బూదైపోతుంది. వాళ్ళు వెనక్కి వెళ్ళి చెప్పారు, ఇన్నాళ్ళు అందరి మీద వేషంగానే పిల్లాడి మీద వేయడం కుదరట్లేదు, వాడు బయటికి రావట్లేదు, గుళ్ళో కూర్చున్నాడు, శివలింగం దగ్గర ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. యమధర్మరాజు అన్నాడు, సమవర్తి అని బిరుదు నాకు, ఎవరి ఉసురు తీయకుండా ఉండను, వేళ దాటిపోయింది, నేనే వెడుతున్నానన్నాడు. పాశం పట్టుకుని వెళ్ళాడు. నేను ఏదో అలా విహంగ వీక్షణంలా చెప్తున్నా, మీరు శివమహాపురాణంలో చదవాలి అసలు ఆ మార్కండేయ వృత్తాంతం. వెళ్ళి పిలిచాడు, బయటికి రా పాశం వేస్తానన్నాడు. నేను రాను, నేను శివుణ్ణి నమ్మానన్నాడు. శివుణ్ణి నమ్మితే విడిచిపెడతాననుకుంటున్నావేమో, శివుణ్ణి నమ్మినా నా ధర్మం ఆగదు, నిన్ను తీసేస్తానన్నాడు. ఎలా తీసేస్తావో నేను చూస్తానన్నాడు. ఆయన నమ్మకం అది. ఇప్పుడు లాగేస్తానంటున్నవాడు శత్రువు, నేను ఉంటానంటున్నవాడు ఈయన. నిన్ను చంపేస్తాను, పాశం వేసేస్తానన్నాడు. ఎలా వేసేస్తావో వేసేయని శివలింగాన్ని కౌగలించుకున్నాడు. కౌగలించుకుని మీరు చంద్రశేఖరాష్టకాన్ని గమనించాలి, నాకు ప్రాణం పెట్టని అడగలేదు. ఆయన అన్నాడు, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసాను శరాశనం రజతద్రిశృంగ నికేతనం అని అష్టకం అంతా చేస్తూ ప్రతి శ్లోకంలో చివర ఓ మాట చెప్పాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు చూపించి. గురే యమ, నేను శివుణ్ణి కౌగులించుకున్నాను రా, శివపాదాలు పట్టుకున్నాను, నువ్వేం చేస్తావు రా అని అన్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ, యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు అడిగితే ఆనాడు నారసింహుడు ఎలా వచ్చాడో అలా ఇప్పుడు నేను ఈయన్ని పట్టుకుంటే ఈయనేం చేస్తాడని అంటున్నాడు నమ్మకంతో. తేలాలి ఏ విషయం. యమధర్మరాజు గారు పాశం వేశాడు. ఎలా వేస్తాడండి? శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నప్పుడు ఈయన తలకాయ శివలింగం మీద ఉంది, పడదగా. శివలింగానికి దీనికి కలిపి వేశాడు. చమత్కారం ఉన్న పండితులు అన్నారు,
శివలింగానికి పాశం వేస్తావా అని కోపం వచ్చి ముందు లేచింది ఎడంకాలు. ఎడంకాలు ఎవరిది? శివస్వరూపంలో వామార్థ భాగం అమ్మవారిది. ఎంత ధూర్తుడివిరా, ఆయన మీద వేస్తావు? ఎడంకాలతో తన్నింది అమ్మవారి గుండెల మీద. ఆయన జోలికెడితే ఆవిడకి అంత కోపం వస్తుంది. అందుకే ఆవిడ సదాశివానుగ్రహద, ఆవిడ మహాపతివ్రత. నా తల్లి లలితా సహస్రంలో మీరు వింటూ ఉంటారుగా, అటువంటి తల్లి. కాబట్టి ఇప్పుడు ఆయన చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ పాశం వేశాడు ఇద్దరికీ కలిపి. అంతే. మీరు శివస్వరూపంగా చెప్పవలసి వస్తే ఒక్కసారి కైలాస పర్వతం నుంచి లేచి తన ఎడంకాలు పెట్టి యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నాడు శంకరుడు. యముడు మరణించాడు. అది ఆశ్చర్యం. వెంటనే శంకర భగవత్పాదులు ఈ వృత్తాంతం చదవగానే లేచన్నారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఈశ్వర, శ్రీశైలాది పర్వతాల మీద తిరిగి నీ పాదములలో ముళ్ళు గుచ్చుకుని ఎంత సొక్కిపోయాయో, కఠినమైన యమధర్మరాజు వక్షస్థలం మీద తన్ని ఆ పాదం ఎంత సొక్కిపోయిందో. మన్మూర్ధినికాళి యపణే వికటాట వీష శ్రీవేంకటాద్రిశిఖరే శరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శంకరాచార్యులు వారు శివానందలహరిలో చేసిన శ్లోకాల్లో భావాలనే అన్నను గ్రహించాడు సుప్రభాతంలో. ఆనాడు శ్రీశైల పర్వతం మీద తిరిగినప్పుడు శివ నీ పాదం ఎంత సొక్కిపోయిందో, యమధర్మరాజు వక్షస్థలాన్ని తన్నినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో, దాన్నే అన్నం వెంకటేశ్వర సుప్రభాతంలోకి తీసుకొస్తే శేషాద్రి పర్వతం మీద తిరిగినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో. కాళీయుడి పడగల మీద ఆనాడు ఆ మహానుభావుడివి వెసదామోదరు పాదగా దనకతుల్వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూపబాపణ భృచ్చటామండలంబ సహంబై పగిలిన్ మడుల్ చెదరగాన శంబులన్ సోడితం బెసగంధం స్థల నుగ్గుగా గగరల వహ్నిజ్వాలికల్ వెల్వడన్. కృష్ణ భగవానుడిగా నాట్యం చేశాడు కాళీయుడి పడగల మీద. నీ పాదం ఎంత సొక్కిపోయిందో. అన్నం సుప్రభాతంలో అంటాడు, శివానందలహరిలో శంకరుడు శివుణ్ణి ఉద్దేశించి అంటారు, ఈశ్వర మీ పాదాలు సొక్కిపోయి ఉంటాయి, నా మనస్సు అనేటటువంటి బంగారు పాదుకలను మీరు తొడుక్కోండి అన్నారు. ఎలాగో అలా శివుడి పాదాలు పట్టుకోవడం మనకి నేర్పడాలి. కాబట్టి ఆనాడు యముడు చచ్చిపోయాడు. మార్కండేయుడి దగ్గరికి వచ్చి ఆయన అన్నారు, 16 వత్సరములకే పరమందు సుపుత్రు కోరెదో అన్నాను నేను. 16 ఏళ్లకి నీకు బ్రహ్మము తెలుస్తుందయా? నీకు ఎవడు ఈ సర్వలోకములను నిర్వహిస్తున్నవాడో, ఎవడి యందు పుడుతున్నాదో, ఎవడి యందు పెరుగుతోందో, ఎవడి యందు లయం అవుతోందో తెలుస్తుంది నీకన్నాను. అది ఆయనకి అర్థం కాలేదు, అందుకు చంపేశాను యమధర్మరాజుని. ఇప్పుడు దేవతలందరూ వచ్చి ప్రార్థన చేశారు, తెలియక పొరపాటు చేశాడు. కానీ జీవులు లయం అవ్వాలిగా, మరి యమధర్మరాజు ఉండాలిగా. ఈశ్వరా బతికించండి అని అడిగారు. వెంటనే మళ్ళీ కరుణాదృష్టితో చూశాడు, యమధర్మరాజు లేచి బతికాడు. బ్రతికి మార్కండేయుణ్ణి కౌగిలించుకున్నాడు. నాయనా నీ వల్ల శివదర్శనమైందిరా నాకు అన్నాడు. శత్రుండు అతిమిత్రుడవు అయ్యాడా లేదా? ప్రాణం తీస్తానన్నవాడు కౌగిలించుకున్నాడా లేదా? ఏమి దూర్జట అంటే అక్కడ పొరపాటు వస్తుంది. ఎన్ని ఘట్టాలు చెప్పచ్చో ఇలాగా. కాబట్టి పవి పుష్పంబగు అగ్నిమంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతి మిత్రుడు విషము దివ్యాహారమవు నిన్నగా. విషము మంచి ఆహారమే ఉంది. సగరుడు పుట్టలా? విషంతో ఉన్నటువంటి వాడిని చమనుడు రక్షించలా? ఇవాళ వస్తుంది శంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తూ అందులో ఒక చోట సంసారసాగరత అంటారు. ఎలాగ ఇక్కడ అని వదిలేశాను కాబట్టి అక్కడ పూర్తి చేస్తాను ఆ విషయాన్ని. కాబట్టి సగరుడై విషముతో పుట్టినటువంటి వాడు కాల విషం ఏం చేయకుండా లేదు. అంతవరకు ఎందుకు ఎవరినో విషం చేయడం ఏమిటి? లోకాల్ని కాలిస్తే భయపడిపోయి అందరూ పారిపోయారు హలాహలాన్ని చూసి. అంతమంది పారిపోతే పరమశివుడు మాత్రం పారిపోవడం కాదు, నచ్చజెప్పాడు పార్వతీదేవికి. అందరూ పరిగెత్తారు. క్షీరసాగర మదనం చేస్తుంటే హాలాహలం పుడితే, అయ్య బాబోయ్ ఇది సముద్రం మీద కడితే సముద్రాలు ఇంకిపోయాయి, అరణ్యాల మీద కడితే అరణ్యాలు బూదైపోయాయి, లోకాలన్నీ కాలిపోతున్నాయి. ఈశుని దవ్వారికు లడ్డు పడ్డదలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచ అంబుజాననము కిల్కని రక్తరక్షణ కళా సంరంభునించంబురిన్ అన్నారు పోతన గారు. అందరూ పరిగెత్తుకుంటూ బ్రహ్మ విష్ణువు దేవతలు అందరూ వెళ్ళి ఆర్తరక్షణ కళా సంరంభునించంబురిన్, పరమశివ మీరు తప్పెవరను గ్రహిస్తారు, కాపాడండి కాపాడండి అన్నారు. ఆయన వెళ్ళి పార్వతీదేవికి నచ్చ చెప్పారు. చూసావా పిల్లలు ఎలా ఏడుస్తున్నారో? పార్వతి పిల్లలు బొత్తిగా అలా ఏడుస్తుంటే మనం ఏం పట్టనట్టు కూర్చుంటే బాగుంటుందా? కాబట్టి నేను ముచ్చేసుకుంటాను హలాహలా. ఆవిడంది సరే మీకు ఎలా నచ్చితే అలా చేయండి అంటే వింటున్న
పరీక్షితు తెల్లబోయాడు భాగవతం. అదేమిటంటే బొత్తిగా ఎంత ఎంత పనికి మాలిన వాడైనా భర్త ఉండాలని కదా కోరుకుంటుంది, శ్రావణ శుక్రవారం అవి చేసుకోవాలి కదా, అంతేకాని బొత్తిగా పోతే ఓనేమని తాగేంటి విషయం అంటుందా భార్య? అందున ఎటువంటి తల్లి సర్వమంగళ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే మునివన ప్రత్యక్ష చిన్మూర్తయే. ఏ తల్లిని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని పోతన గారు స్తోత్రం చేసిన తల్లి భర్త విషం తాగితే ఒప్పుకుందా? ఎలా ఒప్పుకుందన్నారు పరీక్షిత్. అంటే శుకబ్రహ్మ అన్నారు, అయ్యో దానికి నువ్వు ఎందుకదయా అంత బెంగ పెట్టుకుంటావు? ఆ తల్లికి తెలుసు ఆ తింటున్నది విషమే తింటున్నాడు శివుడు అన్న విషయం ఆవిడికి తెలుసు. కానీ ఎందుకు తినమందో తెలుసా? మంగళసూత్రమునెంత మది నమ్మినదో. తన మెడలో మంగళసూత్రం ఉండగా పరమశివుడికి హాని కలుగుతుందా? ఏమీ అవుతుందంటే ఆవిడ సర్వమంగళ, అందుకు తాగేమంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తన చుట్టూ సరసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున మహావిషమునాహారించి హేలాగతిన్. అందరూ భయపడి పారిపోతే ఇందరికి ఎదురెళ్ళి ఈయన్ని చూసి అది పారిపోతుంది. ఎక్కడికి పారిపోతావు? ఇలా రా అన్నారు అని చేత్తో పట్టుకున్నారు. ఇలా ముద్ద చేశారు. ముద్ద చేసి ఏదో కిస్మిస్ పండు నోట్లో పడేసుకున్నట్టు పడేసుకుంటారు. పోనీ ఇన్నింటినీ కాల్చేసింది ఆయన బుచ్చుకుంటే వేడి చేసి పొక్కెక్కిందా? అగ్ని చూస్తే పారిపోయే పాము కిందకి దారిపోయిందా? చంద్రుడికి అందిపోయాడా? అంటే వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంబోజము వాడదావిషమును ఆహ్వానించుతో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుతో బట్టించుతో మృంగుచో అన్నారు పోతన గారు. అది పట్టుకున్న ముద్ద చేసిన నోట్లో పెట్టుకున్న మింగినా కనీసం చంద్రబింబం చొక్కిపోలేదు, పావు కిందకి దారిపోలేదు, ఒళ్ళు వేడెక్కలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు, ఒంటి మీద పొక్కు రాలేదయా. శివుడు అంటే శివుడే. అలాగే ఉన్నాడు ఆయన, హాయిగా ఉన్నాడు. ఎటు తిరిగి ఆయన మింగేస్తుంటే ఉదరము లోకంబులకును సదనంబుగుటెరిగి శివుడు చటుల విషాగ్నిని కుదురుకొనే కంఠభిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ బలరసము ప్రియం. మింగేస్తే అధోలోకాలు పోతాయి, వదిలేస్తే ఊర్ధలోకాలు పోతాయని అటు ఇటు కాకుండా కంఠంలో పెట్టుకుని తెల్లటి నా స్వామి కంఠం నల్లగా అయింది. అప్పుడు గరళకంఠుడు, శ్రీకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. లోకాన్ని కాపాడుతూ అసవ్యో వసత్పతి నీల గ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్ను దుషన్ను దహార్య అంటే ధృతరాధ్యాయం యజుర్వేదం. అదిగో ఆకాశ మండలంలో పొద్దున్నే కనపడి నీలకంఠుడై మహానుభావుడు అందరికీ అభయం ఇచ్చి దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి విషము దివ్యాహారమౌనెన్నగా ఆ విషమనేటటువంటిది కూడా శివుణ్ణి నమ్ముకున్నవాడిని ఏమీ చేయలేదు. కాబట్టి పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతి మిత్రుడో విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ. శ్రీకాళహస్తీశ్వర ఈశ్వర మీ నామము మాకు సర్వకాలవలయందు నాలుక ఎందు నర్తించుగాక అని మహానుభావుడు స్తోత్రం చేశాడు. ఈ నామం కావాలని అది శివనామమా నారాయణ నామమా అనుకోకండి. ఏ నామమైనా పరబ్రహ్మాంది. ఏ పెద్దలు కోరుకున్నది అదే కోరుకున్నారు. రామదాసు గారు కోరుకున్న హరునకు విభీషణకు అద్రిజకున్ తిరువంత్రరాజమైకరికి నహల్యకున్ ద్రుపదకంజకు నట్టి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపచేయుమి కదా చరధి కరుణాపయోనిధి అని రామనామం కావాలని రామదాసు గారు కోరుకుంటారు. కోరుకోవలసింది భగవన్నామం, వైదికమైన నామం. ఆ నామం నాలుక మీద నర్తిస్తే అదే మనకి భవబంధముల నుంచి బయటికి తీసుకొచ్చి ఇహమునందు సౌఖ్యాన్ని, పరమునందు ఒక సమున్నతమైన స్థానాన్ని కల్పించి భక్తి పండి జ్ఞానముగా మారి ఈశ్వరుడి యందు కలిసిపోయి మళ్ళీ పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కల్పించగలిగినటువంటి రాచమార్గమై నిలబడుతుంది. కాబట్టి ఆ శివనామము నాలుక మీద నర్తించడము, శివభక్తి దాని వైభవమును ఒక్క పద్యంలో ధృతితో, పట్టుదలతో, అనుభవంతో, ఆనందంతో ధూర్జటి ఆవిష్కరించిన ఈ పద్యంతో ఇవాల్టి ప్రసంగాన్ని పూర్తి చేస్తూ సాయంకాలం మళ్ళీ 7 గంటలకి ఆదిశంకరాచార్య కృత షట్పదీ వ్యాఖ్యానంతో మనం తిరిగి మళ్ళీ అందరం కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రేపు చాలా విశేషమైన రోజు, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రేపు కాళహస్తీశ్వర శతకాన్ని ఆపుచేసి
గురువైభవం గురించి ఏమైనా చెప్తావా అని అడిగారు. ఏమీ చేత కాకపోయినా చెప్పేస్తారంటని నాకు లక్షణం. అందుకని రేపు గురువైభవం గురించి ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను. అసలు వ్యాస పూర్ణిమ, వ్యాస వైభవం ఏం చేస్తారు, గురు పూర్ణిమ నాడు ఎందుకు చేస్తారు, ఏం చెయ్యాలి, ఏం చెప్పుకోవాలి, అసలు ఆ గురువైభవం అనేటటువంటిది ఆషాఢ శుద్ధ పూర్ణిమ